హలో అండి. ఈరోజైతే నేను ఒక ప్లేస్‌కి మీ అందరిని కూడా తీసుకెళ్తున్నాను. మేమిక్కడ ప్రకృతికి నైవేద్యం పెట్టడానికి ఎళ్తున్నాము. ఇది చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి. మేమిక్కడ ఎవ్రీ ఇయర్ వస్తామండి. అంటే వర్షాలు పడకన్నా ముందుగానే వచ్చేసి ఇక్కడ నైవేద్యం పెట్టేసుకొని వెళ్తాము. హాయ్ అండి. ఇదండి పుచ్చర జలపాతం. ఇది ఆదిలాబాద్ జిల్లాలోని బోత్ మండలంలో ఉందండి పుచ్చర జలపాతం. ఇక్కడ చూడండి, మేము వచ్చింది ఇది ఎండాకాలం టైంలోనే. బట్ ఇక్కడ వాటర్ ఫాల్ ఉంది కదా, అందుకని ఇక్కడ చూడండి చెట్లు కూడా గ్రీనరీగా ఉన్నాయి. అయితే చాలా లేత లేత ఆకులు వచ్చేసి ఉన్నాయండి. ఎండ చాలా ఉంది, బట్ ఈ చెట్లను చూస్తుంటే చాలా కూల్గా అనిపిస్తుంది. చూడండి, ఇక్కడ ఇదంతా కూడా వాటర్ ఉండే ప్లేసే, బట్ ఎండలకంతా ఎండిపోయింది. ఇదంతా కూడా ఈ చెట్లన్నీ కూడా ఇప్పుడిప్పుడు లేత లేత చిగుళ్ళు వస్తున్నాయండి. ఇంకా లోపలికి వెళ్తే చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉంటాయి. ఇదిగో చూడండి, ప్రకృతి ఒడిలో నుంచి వచ్చినటువంటి అందమైన పూల చెట్టు. ఆ గ్రీన్ చెట్లకి ఆ పర్పుల్ కలర్ ఫ్లవర్స్ ఎంత అందంగా ఉన్నాయో కదా. ఇంకా మేము ప్రకృతికి నైవేద్యం పెట్టడానికి వచ్చాం కదా. ఇక్కడైతే కట్టెల పొయ్యి పైనే చేస్తారండి. చాలా సంవత్సరాలు అవుతుంది. మామూలుగా ఎప్పుడు ఎవరో ఒక్కళ్ళు వస్తారు, ఈసారి మేమే వచ్చాము. సో ఇంకా కట్టెల పొయ్యి ట్రై చేస్తున్నాం. ముందుగా అయితే ఇలా పరవాన్నం వండుకుంటామండి. తర్వాత ఇలా పచ్చని ఆకులతో ఇస్తాలు కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాం చూడండి. ఎప్పుడు ప్లేట్లలో తినేసి బోర్ కొడుతుంది కదా, ఇలా బయటకు వచ్చినప్పుడల్లా ఇలా పచ్చని ఆకులతో ఇలా ఇస్తాలు కుట్టుకొని తింటే ఆ థ్రిల్లే వేరుంటుంది. ఇదిగోండి, ప్రకృతి నైవేద్యానికి సరిపడా అన్ని ఐటమ్స్ కూడా ప్రిపేర్ అయిపోయాయి. ఇప్పుడు ఇక భోజనాలండి. పరమాన్నం, గారెలు, కొద్దిగా పులిహోర. ఇదండి పుచ్చర జలపాతం యొక్క అందాలు. ఇది మనం ఎండాకాలంలో చూస్తున్నాము. వర్షాకాలం అయితే ఇప్పుడు మేము ఎక్కడైతే నిలబడ్డామో అక్కడి వరకు కూడా వాటర్ ఉంటాయండి. చాలా పెద్ద అడవి మధ్యలో ఉందండి ఈ జలపాతం. చాలా బ్యూటిఫుల్ ప్లేస్. మామూలుగా మనం వర్షాకాలం వచ్చామనుకోండి, ఈ ప్లేసెస్ అన్నీ చూడలేము, ఎందుకంటే వాటర్ ఉంటాయి. ఇక్కడ మళ్ళీ వాళ్ళు రిస్ట్రిక్షన్ కూడా పెడతారు ఇటువైపు రాకుండా. ఇప్పుడు నేను ఇక్కడ నిలబడ్డ ప్లేస్ చాలా ఎత్తులో ఉందండి. ఇక్కడ వచ్చేసి వనదేవత స్టాచ్యూని ఉంచారండి. ఇదిగో చూడండి, ఎంత అందంగా ఉంది కదా. చాలా అంటే చాలా ఎండగా ఉందండి ఈ టైంలో. మేము ఎప్పుడూ వస్తుంటాం కదా ఈ ప్లేస్కి. ఇప్పుడైతే ఇక్కడ ఈ స్టెప్స్ అవి అరేంజ్ చేశారు. ముందు ఇవి లేవండి, అంతా రాళ్ళుగా ఉండేది. వాటి నుంచే ఇంకా దిగడం ఎక్కడం చేసేవాళ్ళం. అప్పుడైతే చాలా భయం వేసేది. ఇప్పుడు చాలా సేఫ్ అండి. చాలా అంటే చాలా సేఫ్ అయిపోయింది. ఇంకా ఇక్కడ చూడండి, ఇంకొక దేవతామూర్తి విగ్రహాన్ని ఉంచారు. ఇప్పుడు ఇక మనం జలపాతం దగ్గరికి వెళ్ళాలంటే ఈ స్టెప్స్ గుండా వెళ్ళిపోవచ్చు. చాలా లోతులో ఉందండి జలపాతం అయితే.
ఈ రాళ్ళల్లో కూడా మనం కూర్చోవడానికి సిమెంట్‌తో అలా చైర్స్‌లా అన్నీ అరేంజ్ చేశారండి. చూడండి చాలా బాగుంది. వర్షాకాలం ఈ ప్లేస్‌లో కూడా అన్ని వాటర్ ఉంటాయి. ఇంకా ఇవన్నీ మనం వీడియోలో చూడలేము. ఎందుకంటే వాటర్ వచ్చేస్తాయి. ఈ స్టెప్స్ ఇవన్నీ ఏమీ కనిపించవు. ఇదిగో చూడండి మనం ఎంత హైట్‌లో ఉన్నాం, జలపాతం ఎంత కిందలో ఉందో చూడండి. మామూలుగా ఈ పైనుంచి కింద వాటర్ పడేటప్పుడు ఈ చుట్టుపక్కల విలేజెస్‌కి కూడా ఆ వాటర్ సౌండ్ అనేది ముందు వినిపించేదని చెప్తున్నారండి. ఇప్పుడు ఇంకా పొల్యూషన్ ఎక్కువైపోయి, సౌండ్స్ అయిపోయి వినిపించట్లేదు. ముందు వాటర్ కూడా ఫ్లో ఎక్కువగా ఉండేదంట. ఇక్కడికి మామూలుగా పిక్నిక్స్ అవి సెలబ్రేట్ చేసుకోవడానికి చాలామంది వస్తారండి. ఇదండి జలపాతం. ఇది ఎండాకాలం మే మంత్ లాస్ట్‌లో బట్ అయినా కూడా వాటర్ ఉన్నాయి చూడండి. కొండల్లో నుంచి జాలువారుతూ వచ్చిన వాటర్ అంతా కూడా ప్యూర్ అయిపోయి ఇక్కడ చూడండి వైట్‌గా కనిపిస్తుంది కదా మనకి. మళ్ళీ ఈ రాళ్ళల్లో నుంచి వెళ్తుంటే మళ్ళీ ఆ రాళ్ళ కలర్‌లో కనిపించేస్తుంది. మా పిల్లలైతే ఎంజాయ్ చేస్తున్నారు ఎండలో కూడా వాటర్‌ని. ఇదండి ఆ పైనుంచి వచ్చిన వాటర్ అంతా కూడా ఇక్కడ కలెక్ట్ అవుతుంది. ఆ చెట్లలో నుంచి అటు నుంచి వెళ్ళిపోతుంది. నేను మళ్ళీ వర్షాకాలం కూడా నేను మీకు ఈ ప్లేస్‌ని వీడియోలో షేర్ చేస్తాను. బట్ ఇంత డీటెయిల్‌గా రాదండి. మనం ఓన్లీ వాటర్ ఫ్లోనే చూడగలుగుతాం. ఈ ప్లేసెస్ అన్నీ కూడా వాటర్‌తో నిండిపోయి ఉంటాయి. మనకి ఇక్కడి వరకైతే పర్మిషన్ ఏమి ఇవ్వరు. ఇవండి పుచ్చర జలపాతం ప్రకృతి నైవేద్యం విశేషాలు. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి మంచి మంచి ప్లేసెస్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.